వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2020 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక. గురుగారు, ఈ 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి అయితే కనుక వారు ముఖ్యంగా వారి యొక్క గుణగణాలు మనం గమనించినట్టయితే కనుక అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఏ పని చేసినా కూడా సక్సెస్ అయ్యేలా ఉంటుంది. ఎవరితో ఎలాంటి పని చేయించాలి అనేటువంటి స్థితిగతులు కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులు, వయసుతో సంబంధం లేకుండా మెచ్యూర్ మైండ్తో ఆలోచించే వ్యక్తులు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వృషభ రాశి అని చెప్పొచ్చు. అలాంటి వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో కనుక అత్యద్భుతంగా కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు. పట్టిందల్లా బంగారమే అవబోతుంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక 2025 సంవత్సరంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, లాసులు, నష్టాలు పాలైనటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కొంతమేర 2025 కన్నా పోల్చుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా లాస్ అయినటువంటి వ్యాపారాలు, నష్టపోయినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర బాగుంటాయని చెప్పొచ్చు. ఫిబ్రవరి తర్వాత మాత్రమే ప్రయత్నం చేసుకుంటే కనుక అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. అప్పు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కట్టలేరు. వీరికి ఉన్నటువంటి పొరుగు, ప్రఖ్యాత, హోదా అన్నీ కూడా బజారున రోడ్డు పాలైపోతాయి. కాబట్టి అప్పు తీసుకురాకూడదు. ఉన్నంతలో మాత్రమే ఇది చేసుకోవాలి. జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. గండాలు కూడా 2 కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైనా కొత్తగా చేసుకోవాల్సిన వ్యాపారం కానీ, నిరుద్యోగులకి ఏదైనా జాబ్ వెసులుబాటు కానీ, లేదా జాబ్ చేసే వారికి ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, వేరే కొత్త జాబ్కి ఏదైనా ప్రయత్నం చేయడం కానీ, విదేశాన్ని చేయడానికి కానీ అయితే కనుక మొదటిగా ఉన్నటువంటి 3 మాసాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా వృషభ రాశి కింద చూసుకున్నట్టయితే కనుక వీరికి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి యోగ్యత ఉండటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం, రియల్ ఎస్టేట్ రంగాలు కొత్తగా మొదలు పెట్టడం కానివ్వండి, పంట పొలాలు పండించేదానికి, అలానే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి, ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్న వారికి అయితే కనుక జూన్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు వృషభ రాశి వారికి. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైనా దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశాలు సెటిల్ అవడం కానీ, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కానీ, ఉమ్మడి ఆస్తులు రావడం కానీ, అన్నదమ్ముల మధ్యన గొడవ కానీ, లేదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉండటం కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే కనుక వాటన్నిటి కూడా సకాలంలో పూర్తి చేసుకునే దానికైతే చాలా అనుకూలంగా ఉంది. ఆ మాసాలు అయితే కనుక బుధుడు, శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటారు వృషభ రాశి వారికి. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే కనుక, ఇలాంటి ఏదైనా మిస్టరీస్ అంటే ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఆస్తి పరంగా కానివ్వండి, లాస్ అయినటువంటి విషయాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి,
కానివ్వండి ఉంటే కనుక వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నం అయితే మాత్రం ఇక్కడ చేసుకోవచ్చు. ఇకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కనుక చూసుకున్నట్టు కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఏదైనా కొత్తగా కారు కానీ, వెహికల్ కానీ, 2 వీలర్ 4 వీలర్ కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహప్రవేశం చేసుకోవడం కానీ చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా ఈ 3 మాసాల్లో కొంచెం మేర కనిపిస్తాయి. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు కనుక నరదిష్టి ప్రభావం వీరికి కనిపించేటువంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి ఏదైనా పోటీ పరీక్షలు కానీ, ఏదైనా మిలిటరీ కానీ, ఏదైనా నావీ కానీ, లేకపోతే ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో కానీ పాస్ చేయడం కానీ కూడా బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అలానే చేయూత, ఏదైనా బంధువర్గం నుంచి వచ్చేటువంటి చేయూత కూడా వీరికి బాగానే కనిపిస్తూ ఉంది. అలానే ఆరోగ్య సమస్యలు వీరికి ఏదైనా బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తున్నాయి, స్కిన్కి రిలేటెడ్గా సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారు దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వీరు స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ, లేదా మెంతులు కానీ, ఆవాలు కానీ వేసుకొని స్నానం చేస్తే కనుక ఆ రకమైనటువంటి స్కిన్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటే, బ్లడ్కి సంబంధించిన దానికి అయితే కనుక ప్రతిరోజు కూడా అతిఫల గింజలతో పౌడర్ చేసుకుని అది తినడంతో వీరికి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ గ్రహాలు ఇక అతిఫల అంటే గురువుతో సమానం. కాబట్టి ఈ గురువు బలం అనేది ఉంటే గనక అలాంటి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటే మాత్రం చూడొచ్చు. ఇకపోతే వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టు కనుక ప్రతి మాసంలో అమావాస్య ముందు కానీ, పౌర్ణమి ముందు కానీ అయితే కనుక వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ అని ఉంటుంది, రౌండ్గా ఉంటుంది మంచి గుమ్మడికాయ, మనం తింటుంటాము, అది దిష్టి పలగొడతాం. అలాంటి గుమ్మడికాయ తీసుకొని దానిపైన కర్పూరం పెట్టేసి తనకి తానే దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైజ్ గా తీసుకున్నటువంటి గుమ్మడికాయని తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ పడివేయాలి. అంతేగాని పగలగొట్టకూడదు. అలానే కనుక నిమ్మకాయ కానీ, కొబ్బరికాయ కానీ ఉంటే, అంటే అందరికీ గుమ్మడికాయ దొరకాలని లేదు, అలానే మాసానికి ఒక్కసారి అయినా సరే, అమావాస్య పౌర్ణానికి ముందు లేదా ఏకాదశి రోజున అయినా సరే, చతుర్దశి రోజునైనా సరే, వీరు ఒక గుమ్మడికాయని మాసానికి ఒక్కసారి అయినా సరే, గుమ్మడికాయ కానీ లేకపోతే నిమ్మకాయ కానీ, కొబ్బరికాయ కానీ అలా దిష్టి తీసుకొని పగలగొట్టకుండా తీసుకెళ్లి నీళ్లలో కానీ, పొదలుగా చెట్లలో కానీ వేయాలి. ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా 2 లవంగాలు నైట్ పూట పడుకునేటప్పుడు 2 లవంగాలు తిని పడుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది. లవంగాలు వచ్చేసి రాహువు సమానం, లవంగాలు పైన వచ్చేసి గుండు వచ్చేసి శుక్రుడితో సమానం. కాబట్టి ఇక లక్ష్మీ కటాక్షం కలగాలంటే కూడా లవంగాలు తిని పడుకుంటే కూడా వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఇక దీనికి తగ్గట్టుగా కాకుండా మా జాతక ప్రకారంగా లేదు, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాము, అసలు మాకు ఏమవుతుందో తెలియట్లేదు, ఏదో అవుతుంది, ఏ చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిలా ఉంది, ఇలా అన్ని ఎందులో చేయబెట్టడం లాస్ అయిపోతుంది అనుకుంటే కనుక మన మంచితనానికి, మన చైతన్యానికి, మనం ఆకట్టుకునే తత్వానికి, మనం చూపించే తెలివితేటలకి ఖచ్చితంగా శత్రువులు అయితే ఉంటారు. శత్రువులు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడ బయట ఉంటారు. కాబట్టి అలాంటి వారు మనం ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు. ఆ చెడు క్రియలు చేయించడంతో మనకి ఎక్కడ లేనటువంటి దారిద్ర్యం అనేది ఎంటాడుతూ ఉంటుంది. మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, అనేజీ ఉంటుంది, పెళ్ళి అవ్వదు, పెళ్ళేది పిల్లలు పుట్టరు, భార్య దగ్గర ఉండదు, దూరం అవుతూ ఉంటారు, ఎప్పుడు టెన్షన్స్, చిరాకులు అంతా కూడా కోపంగా ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి, ఎవరిని మాట్లాడిస్తే వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఇలాంటి క్రియలు ఏమైనా జరుగుతున్నాయి అంటే గ్రహాల సంబంధించి కాదు, అది ఏదైనా సరే మేమేం చేయించినటువంటి చెడు క్రియ వల్ల. అది తెలియాలంటే కనుక ఖచ్చితంగా దానికి యజ్ఞ, యాగ, హోమ, జప, తప, దానాలు చేస్తే అవ్వదు. దానికి ఏదైనా మంచి గురువుని సంపాదించాలి. ఈ రోజుల్లో గురువులు అంటే కూడా మంచి గురువులు ఎక్కడ దొరకట్లేదు, దాన్ని చూసుకోవాలి. అంతా దొంగ గురువులు అయిపోయినారు, విద్య రాని వాళ్ళు చాలా మంది గురువులుగా ఉన్నారు. కాబట్టి మనం దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గురువు గారు ఏదైనా మంచి గురువుని సంప్రదిస్తే మనకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ చెడు క్రియను పోగొట్టుకునే విధంగా అయితే తోడ్పడుతుంది. ఆ తర్వాత బాగుపడే లక్షణాలు అయితే వీరికి లభ్యపడతాయి. ఇక దానితో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏంటంటే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్, ఈ 3 కలర్స్ కూడా వీరి సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా 9 and 4 and 5, ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు అండ్ దక్షిణం, అంటే ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చే వారం అయితే కనుక శుక్రవారం, శనివారం, 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక ఈ రకంగా వీరికి చేసుకొని పరిగణన తీసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. వీరికి ఇంకా అదృష్టం కావాలి అనుకున్నది జరగట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గురుగారు సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.